హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జీ బ్లాగ్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనకి షైనిక్ కానీ యూనికాన్ కానీ సిబి ట్రిగర్ కానీ ఈ BS3 BS4లలో కామన్గా వచ్చే ప్రాబ్లం వచ్చేసి కార్బొరేటర్ ఇష్యూ అనమాట. దీని ఇష్యూ ఏంటంటే కార్బొరేటర్ స్లో బీటింగ్ ఆడదని జర్కింగ్ వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను ఆఫ్టర్ మార్కెట్లో స్పాకో కార్బొరేటర్ అయితే తీసుకున్నాను. ఈ స్పాకో అనేది ఓన్లీ షైన్ BS3 BS4లకు అయితే సపరేట్గా అయితే ఈ కార్బొరేటర్ అయితే తయారు చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇదైతే తెప్పించాను. జెన్యూన్ ఐటెం విత్ ఒరిజినల్ అయితే మనకు 7,000 దాకా ఉంది. ఇది వచ్చేసి నాకు 2,200 రూపాయలు అయితే పడింది. దానికోసం అని చెప్పి తెప్పించాను నేను. ఇది వచ్చేసి కార్బొరేటర్ అనమాట, స్పాకో కంపెనీకి సంబంధించిన కార్బొరేటర్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు డయాఫామ్ అయితే ఉండదు. డయాఫామ్ లేకుండా ఇది వచ్చేసి మనకు గ్లామర్ టైప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అందుకోసం అని చెప్పేసి ఈ జర్కింగ్ కంప్యూటర్స్ అయితే ఏమి ఉండవు. ఇది వచ్చేసి మనకు ఎక్సలేటర్ కేబుల్. ఇన్ ఫ్యూచర్లో ఎక్సలేటర్ తెగిపోతే ఎలా అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా ఎక్సలేటర్ కేబుల్ అయితే నేనైతే తెచ్చుకున్నాను. ఈ వీడియోలో మనము షైన్కి కార్బొరేటర్ ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి అయితే మనం చూద్దాం. దానికి వచ్చేసి మనకు ఒక స్క్రూ డ్రైవర్ అండ్ ఒక కటింగ్ ప్లేట్ ఉంటే సరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ ఎక్సలేటర్ కేబుల్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకుందాము. ఏం లేదు, ఈ ఓన్లీ ఒక 2 స్క్రూలు ఓపెన్ చేసి ఈ థ్రెడ్ అనేది లూజ్ చేసుకుంటే ఇదైతే ఓపెన్ అయిపోద్ది. మీరు చూపించాను కదా వీడియోలో, అట్లా అయితే మీరు చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. ఈ ఎక్సలేటర్ కేబుల్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి దాని స్టార్ స్క్రూలు ఈ పక్కకే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పోతే దొరకవు. ఇది వచ్చేసి దాని థ్రెడ్ అనమాట. ఇది దీంట్లో నుంచే జస్ట్ ఇట్లా సైడ్కి అయితే లాగితే వచ్చేస్తుంది అది ఆ కేబుల్ అయితే అలా డిస్కనెక్ట్ అయితే అయిపోద్ది. ఏదైతే మనకు కింద ప్లాస్టిక్ బాడీ అవుతుందో దాంట్లో అయితే ఉంటుంది, ఆ బాడీలో నుంచి దాని అయితే మనం స్క్రూ ఎజెక్ట్ చేసుకొని అయితే తీసేసుకోవాలి. ఈ డోర్ ఓపెన్ చేసుకుందాం మనము. ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే మనకు కార్బొరేటర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే పట్టి అనమాట. ఇది వచ్చేసి మ్యానిఫోల్డ్ రబ్బరు అండ్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఈ రెండు అయితే మనం ఇదైతే అన్స్క్రూ చేసుకోవాలన్నమాట. ఈ స్క్రూలు మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఇది మనకైతే ఓపెన్ చేసుకొని వీలైద్ది. ఇది వచ్చేసి మనకు చౌక్ సంబంధించిన కేబుల్ సంబంధించిన కనెక్టర్ అది. ఇది వచ్చేసి డయాఫామ్ మోడల్, లోపల డయాఫామ్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి టోటల్ పొజిషన్ సెన్సార్ అది. మనం టోటల్ ఇచ్చేటప్పుడు ఏదైతే పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ పొజిషన్ సెన్సార్ అది. ఇది వచ్చేసి మనకు చౌక్ సంబంధించిన కేబుల్. ఇది మొత్తం చూసారు ఎట్లా అయిపోయిందో నల్లగా. మనకి ఇది వచ్చేసి మనకు కొత్తది వస్తుంది. కొత్త కార్బొరేటర్లోనే మనకు చౌక్ సంబంధించిన సిస్టమ్ అయితే కొత్తది వస్తుంది. పెట్రోల్ ఫిల్టర్లు కూడా కొత్తవి వస్తాయి. కింద ఎయిర్ సంబంధించిన పైప్ కూడా కొత్తవి వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకు కొత్త కార్బొరేటర్ మనం అయితే ఈ షైన్లో BS3 షైన్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. మొత్తం ఒకసారి అయితే నీట్గా క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఏ కేబుల్స్ అయితే వస్తాయో ఆ కేబుల్స్ అయితే మనం నీట్గా అయితే మనం ఎక్కియాలన్నమాట. ఇది వచ్చేసి మనం ఎక్సలేటర్ కేబుల్ అయితే నేను ఎక్కించాను ఆల్రెడీ. ఇప్పుడు ఎక్సలేటర్ కేబుల్ కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు చౌక్ సంబంధించిన సిస్టమ్ అనమాట. ఇది వచ్చి పాతది, ఇది మనం అయితే కొత్త సిస్టమ్ అయితే ఫిట్ చేసుకున్నాం దీనికి, చౌక్ సంబంధించింది. ఇది వచ్చేసి మనకు ఎక్సలేటర్ సంబంధించింది అనమాట. ఇంతకుముందు డయాఫామ్ మోడల్ కదా, ఈ డయాఫామ్ కాకుండా ఈ టైప్ అయితే వస్తుంది మనకి. గ్లామర్లో, ఈ ప్యాషన్ ప్రోలో, స్ప్లెండర్ ఇలాంటి టైప్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు కొత్త పెట్రోల్ పైపు, పాత పెట్రోల్ పైప్ పొజిషన్ నుంచే దీన్ని అయితే మనం లాక్కోవాలి బయటకు. అయితే సేమ్ అదే పొజిషన్ నుంచి మనం తీసుకున్న తర్వాత ఈ కార్బొరేటర్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఏదైతే ఈ పైప్ ఉందో. అండ్ మొత్తం ఆఫ్టర్ టోటల్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత బండి అయితే నీట్గా అయితే రెడీ అయింది. ఏదైతే జర్కింగ్ కంప్లైంట్, స్లో బీటింగ్ కంప్లైంట్ ఉందో అన్నీ అయితే సాల్వ్ అయిపోయినాయి అనమాట. మీ బండికి కూడా ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. సో ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.